రోజుల బిడ్డ తెగారు, అప్పుడే ఆస్తుల పంపకాల వరకు వెళ్ళిపోయారా? ఇవాళ ఉండి రేపు పోయేవాళ్ళు. మీకేం తెలుసు మా బాధ? ఇది ఆస్తి గురించి మాత్రమే కాదు, ఈ ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం కూడా. సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చిన బాబు, నువ్వు వెళ్ళొచ్చు. ఇక్కడ నీతో ఎవరికి పని లేదు. వెళ్ళు. వదినా, ఒక్కసారి అతను వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఇదంతా చెప్తే తర్వాత బాబు మాకు పుట్టిన కొడుకే అని నిరూపించుకోవడానికి చాలా కష్టపడాలి జగదాత్రి. అత్తయ్య వాళ్ళు అర్థం లేని భయాలతో నా కొడుక్కి గుర్తింపు లేకుండా చేస్తున్నారు. ఊరుకున్నదినా, మీరు కోరుకున్నట్టే బాబుకి బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా నేను చేస్తాను. నేను చూసుకుంటాను. ఏం చేస్తా ఉంటారండి? చెప్పండి మేడం. ఒక్క నిమిషం. బాబుకి బర్త్ సర్టిఫికెట్ కావాలి. మీకు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ కూడా చేస్తాము. కానీ ఆవిడ అసలు ఆ బాబు కౌశికి గారి కొడుకు కాదు అంటున్నారు కదా. ఆవిడ అంటుంది వాళ్ళ మనవడి గురించి, ఆ బాబు గురించి కాదు. అవునా? వాళ్ళ బాబు ఎవరు? రండి చూపిస్తాను. పదండి. పెద్దవాళ్ళు ఏం చేసినా మీ మంచి కోసమేనని గుర్తు పెట్టుకోండి. ఏంటి జగదాత్రి, మళ్ళీ అతను ఎందుకు తీసుకొచ్చావు? ఏంటి, మళ్ళీ ఆ సర్టిఫికెట్ అబ్బాయిని తీసుకొచ్చిందా? అవునా? అదే. మీరు కూర్చోండి, వాళ్ళ మనవడిని కూడా తీసుకొస్తాను. అలాగే మేడం. ఏం జరుగుతుంది జగదాత్రి? పిన్ని గారు, ఆల్రెడీ సర్టిఫికెట్ కోసం అప్లై చేశాం కదా. ఇప్పుడు ఆ బాబు మనవడు కాదని ఫామ్ ఫిల్ చేయాలంట, అందుకని మళ్ళీ వచ్చారు.